మీరు వెళ్తున్నారమ్మా? ఏంటండి? తర్వాత అడుగుతాను. క్లాస్ కంటిన్యూ పర్వాలేదు. చేసేసాను. చెప్పండి. దివ్య జ్ఞాన తత్వసారం. ఎవరైనా చెప్తారా? చెప్తున్నారు లక్ష్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. 12 ఏప్రిల్ 2026 ఈ రోజు లక్ష్మి గారు మనకు సత్సంగంలో దివ్య జ్ఞాన తత్వసారము అనేటువంటి పుస్తకంలోని విషయాల్ని చదివి వినిపించి చర్చిస్తారు. మీకు వీలైతే అర్థమైనవి చెప్పింది మీరు, అంటే అర్థం కాని వదిలేసిన అప్పుడప్పుడు ఇవాళ కర్మ గురించి బాగా చదువుతాను అన్నావు నిన్న. అవును, నేను ల్యాప్టాప్ ని బయటకు తీసుకెళ్తాను, ఛార్జింగ్ తక్కువ ఉందని తెచ్చాను. అంటే పాణిగ్రహి యూట్యూబ్ లో పెడుతున్నాడు, దానివల్ల ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ ఒక్క పెట్టేస్తున్నారు, బయట అంటే కొంచెం బాగుంటుంది. ఒక్కసారి వరకు 40 అయినా ఛార్జ్ అవ్వకపోతే ఎలా తీసుకెళ్ళగలనని. ఎన్నో పేజీ వరకు చెప్పాను, ఇప్పుడు మార్కెట్ అటు చేసింది. కర్మ అన్నాం కదా, కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? వాట్ ఈజ్ కర్మ? సాధకుడు కర్మ అంటే అసలు ఏమిటి? దివ్యజ్ఞానం. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది విశ్వంలో ఉన్న అత్యున్నతమైన ధర్మం, ప్రకృతిలో ఉన్న అన్ని సర్వధర్మాలకి మూలం, కారకం, జనకం, మూలాధారం. కర్మ అనేది లోపరహితమైన ధర్మం. ఇది భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిల్లో ప్రతి కారణానికి తగిన ఫలితాన్ని సవ్యంగా సర్దుబాటు చేస్తుంది. ఎక్కడైనా చిన్నదైన లేదా పెద్దదైన కారణానికి తగిన ఫలితం లేకుండా ఉండదు. అది విశ్వవ్యాప్తంగా జరిగే కల్లోలమైన లేదా మీ చేత కదలికైనా సరే అనివార్యంగా వర్తిస్తుంది. ఒక స్వరూపమే మరొక దాన్ని సృష్టిస్తుంది. అన్ని నిబంధన ప్రకారం కర్మ అనేది కనిపించకపోయినా, తెలుసుకోలేకపోయినా ప్రతి ఫలితాన్ని తన కారణానికి సరిపోయేలా జ్ఞానంతో, ధర్మబద్ధంగా, వివేకంతో సర్దుబాటు చేసే శక్తియే కర్మ. ఈ శక్తిని గ్రహించడం సాధ్యం కాకపోయినా దీని ప్రభావాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. సాధకుడు అయితే ఇది కూడా పరిపూర్ణంగా తెలుసుకోవడానికి వీలు లేనిది అనే విషయం సత్యం కదా. అప్పుడు జీవితంలోని సమస్యలకు అది ఎంత మాత్రం పరిష్కారం సూచించలేదేమో. దివ్యజ్ఞానం అది కాదు. దీనికి వ్యతిరేకంగా నేను చెబుతాను. కర్మ అంటే ఏమిటో దాని సమగ్ర స్వరూపం తెలియకపోయినా అది ఎలా పనిచేస్తుందో మాకు స్పష్టంగా తెలుస్తుంది. మేము దాని అంతిమ కారణ స్వరూపం మాత్రం చెప్పలేం, అల్టిమేట్ కాదు. అదే విషయాన్ని ఆధునిక తత్వశాస్త్రం కూడా అంగీకరిస్తుంది. ఈ కార్యకారణాల్లో ప్రతి వస్తువుకి అంతిమ కారణం ఏమిటో అనేక సందర్భాల్లో ఎవరికీ తెలియనిది అని అందరూ అంగీకరిస్తారు. సాధకుడు సరే, అయితే మానవుల జీవితావసరాలకు పరిష్కారంగా దివ్యజ్ఞానం ఏమి చెబుతుంది?
ఈ దుర్భర వేదనలు, వెనకబడిన సంగతులు అన్ని అన్ని పేరుతో పిలువబడే పేరుతో పిలువబడే ప్రజలలో కనిపించే దారుణ పరిస్థితులకు దివ్యజ్ఞానం ఇచ్చే వివరణ ఏమిటి? దివ్యజ్ఞాని సూటిగా చెప్పాలంటే మా బోధనల ప్రకారం ఈ పెద్ద సామాజిక దురాచారాలు, సమాజంలో జాతి, మత, కుల, లింగ, వర్ణ వివక్షతలు, తరగతులు మధ్య భేదాలు, సంపదలు, పెట్టుబడిదారీ వ్యవస్థ, శ్రామిక వ్యవస్థ, ఇవన్నీ సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే కర్మ స్వరూప ఫలితాలే. సాధకుడు కానీ ఈ బాధలన్నీ నిర్దిష్టంగా, శిక్షారూపంగా, వ్యక్తిగతంగా వారు అనుభవించవలసిన కర్మ ఫలితాలేనా? ఇవన్నీ విచక్షణారహితంగా పేద ప్రజలపై పడుతున్నట్లు అనిపిస్తోంది కదా. దివ్యజ్ఞాని కాదు. అవి అంత కఠినంగా నిర్వచించబడలేదు. అంటే ప్రతి వ్యక్తికి తన జీవితంలో వచ్చిన వాతావరణం, స్థితిగతులు, కుటుంబం, అతడున్న ప్రత్యేక పరిస్థితులు అన్నీ అతడి గత జన్మలలో చేసిన ప్రతి చర్యకి తగిన ప్రతిఫలంగా ఖచ్చితంగా వచ్చినవే అని పూర్తిగా చెప్పలేం. ఒక వ్యక్తి గత జన్మలో చేసిన పాపాలకు ఇది కేవలం ప్రతిఫలంగా కలిగే ప్రతిఫల కర్మ, రెట్రిబ్యూటివ్ కర్మ మాత్రమే కాదు. మనం ఒక అంశాన్ని మర్చిపోవద్దు. ప్రతి అణువు కూడా దాని స్వీయ శరీరాన్ని ప్రభావితం చేసే సాధారణ చట్టానికి లోబడిందే. ఇక్కడ మనం కర్మ అనే ధర్మం యొక్క విస్తృత స్వరూపాన్ని చూస్తాం. వ్యక్తిగత కర్మల సమాహారం ఆ వ్యక్తులకు చెందిన జాతి యొక్క జాతీయ కర్మగా మారుతుంది. అదే విధంగా జాతీయ కర్మలు మొత్తం కలిపితే అది ప్రపంచ కర్మగా మారుతుంది. ఈ విషయం మీకు స్ఫురించడం లేదా? మీరు ప్రస్తావించిన విషాదకరమైన దుస్థితులు కేవలం వ్యక్తులకు మాత్రమే చెందవు, లేదా ఒక్కో దేశానికి మాత్రమే చెందవు. అవి కొంతవరకు సార్వజనీనమైనవి. అందుకే మానవులు పరస్పర ఆధారపడి ఉండే ఈ విస్తృత మానవ సంబంధాల మార్గంలోనే కర్మధర్మం తన న్యాయమైన, సమతుల్యమైన పరిష్కారాన్ని కలగజేస్తుంది. సాధకుడు అయితే కర్మధర్మం అతి అనివార్యంగా వ్యక్తిగతమైనది కాకపోవచ్చు అన్న మాటేనా? దివ్యజ్ఞాని అవును, నన్ను అర్థం చేసుకున్నావు. ప్రపంచ జీవితంలో శక్తుల సమతుల్యతను తిరిగి స్థాపించాలంటే కర్మకు విస్తృతమైన, సాధారణమైన క్రియాశీలక మార్గం ఉండవలసిందే. దివ్యజ్ఞానం అభిప్రాయం ప్రకారం మానవుల పరస్పర ఆధారపడే దౌర్భాగ్యం అనేది విభాజిత కర్మ, డిస్ట్రిబ్యూటివ్ కర్మ అనే సిద్ధాంతానికి మూల కారణం. ఇదే చట్టం ప్రపంచంలోని సామూహిక పరిస్థితులకు వివరణ ఇవ్వగలదు. సామూహిక బాధలకు, వాటి నివారణకు తగిన పరిష్కారం ఇదే. ఇది ఒక ఆధ్యాత్మిక ధర్మం. ఎవరైనా వ్యక్తి తన వ్యక్తిగత లోపాలను అధిగమించి ఎదగాలంటే వీలైనంత వరకు తాను భాగస్వామిగా ఉన్న సమూహం అంతటినీ ఉద్ధరించాలి. అదేవిధంగా ఏ ఒక్కరి ద్వారా పాపం జరగదు. ఏ ఒక్కరు మాత్రమే పాపఫలాన్ని అనుభవించరు. నిజంగా చెప్పాలంటే వేరుదనం, సెపరేటివ్నెస్ అన్నది లేనే లేదు. ఈ విభాజిత లేదా జాతీయ కర్మ అన్నది ఒక విధంగా చెప్పాలంటే సామూహిక కర్మ లేదా ప్రక్రియ ఏదైనా ఉందా? ఇంత విస్తృత పరిధిలో సామూహికంగా కాకుండా అది తన సహజమైన, న్యాయమైన పూర్తి స్థితికి ఎలా చేరుకోవచ్చు? దివ్యజ్ఞాని సాధారణ నిబంధనల ప్రకారం మనం జీవిస్తున్న యుగాన్ని ఒక పరిమితిగా తీసుకుంటే కర్మధర్మాన్ని దాని ఫలితాలలో వేగవంతం చేయడం లేదా ఆలస్యం చేయడం సాధ్యపడదు. కానీ ఒక విషయం స్పష్టం. ఈ రెండు దిశలలోనూ, అంటే వేగవంతంగా చేయడానికైనా లేదా ఆలస్యం చేయడానికైనా ఇంకా మనం తగినంతగా ఏ ప్రయత్నాలు చేయలేదు, అసలు ప్రయత్నించలేదు. ఇప్పుడు నేను ఒక జాతీయ కర్మ ఆవేదన దశను వివరంగా చెబుతున్నాను. అది విన్న తర్వాత వ్యక్తిగత, బంధుత్వ, సామూహిక కర్మలు పనిచేస్తున్నా అన్న విషయాన్ని అంగీకరిస్తే ఈ దుష్ట ఫలితాలు ఎక్కడి నుండి వచ్చాయని మీరు ఆలోచించండి. ఈ దుష్టమైన పరిస్థితులను
విస్తృతంగా మార్చడానికి, సాధారణ ఉపశమనం కలిగించడానికి వీలవుతుందా అన్నదే కదా మీ ప్రశ్న. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఓ జాతీయ సంరక్షకురాలి స్వీయ రచన. ఆవిడ తన స్వార్థాన్ని జయించి స్వేచ్ఛగా జీవించే స్థితికి చేరుకుని మానవాళికి సేవ చేయాలనే సంకల్పంతో తాను తన భుజాలపై మోయగలిగిన జాతీయ కర్మను మోస్తూ జీవిస్తోంది. ఆవిడ ఇలా అంటోంది, అవును, ప్రకృతి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. మీకు అలా అనిపించదా? కానీ చాలా సార్లు మనం చేసే శబ్దము ఆమె స్వరాన్ని మింగేస్తుంది. అందుకే పట్టణం వెలుపలికి వెళ్లి తల్లి చేతుల్లో కొద్దిసేపు ఆరాటంగా విశ్రాంతి తీసుకోవడం ఎంతో శాంతికారకం. ఆ సాయంకాలాన్ని హ్యాంప్స్టెడ్ హీట్ లో మేము సూర్యాస్తమయాన్ని చూసాం. హీత్ లో నేను గుర్తు చేసుకుంటున్నాను, కానీ ఆ సూర్యుడు ఎంతటి బాధను దుఃఖాన్ని కమ్మేశాడో అని ఆలోచించండి. ఒక స్త్రీ నిన్న నాకు ఒక పెద్ద సంచిలో అడవి పువ్వులు తీసుకువచ్చింది. అవి నా ఈస్ట్ ఎండ్ కుటుంబానికి ఎక్కువగా తగినవని నాకు అనిపించింది. అందుకే ఈ రోజు ఉదయం వాటిని వైట్సాపెల్లోని ఒక పేద పాఠశాలకు తీసుకెళ్లారు. ఆ చిన్నబోయిన ముఖాలు ఎలా ప్రకాశించాయో మీరు చూడాలి. ఆ తర్వాత నేను కొన్ని చిన్నపిల్లల కోసం ఓ వెనుక వీధిలో ఉన్న చిన్న వంటశాలలో భోజనాల ఖర్చు చెల్లించేందుకు వెళ్ళారు. ఆ వీధి బాగానే ఇరుకైనది, పేదలతో కిక్కిరిసిపోయింది. విపరీతంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ప్రజలు చేపలు, మాంసం మరియు ఇతర తినుబండారాల నుండి వచ్చే వర్ణించలేని దుర్వాసన, ఇవన్నీ ఒక తెల్లటి సూర్యకిరణాల కింద విస్తరించాయి. ఇది శుద్ధి చేయడం కాదు, బదులుగా చావు తేవడమే. ఆ వంటశాల అనేవి ఆ వాసనల సమ్మేళనం. వర్ణించలేని మాంసపు ముక్కలు, ఒక పైసాకి మురికి ముక్కలుగా కనిపించే ఆహారం, గుంపులుగా విరుచుకుపడే ఈగలు. అది ఒక బెల్జిబబ్ యొక్క బలిపీఠంలా ఉంది. అంతటా పిల్లలు తిండికి తిరుగుతున్నారు. ఒక బంగారు ముఖం ఉన్న చిన్నబాబు చెర్రీ గింజలను తీసుకుంటూ ఉన్నాడు. అవి తేలిగ్గా పోషకాహారం అని అనుకుంటున్నాడు. నేను పశ్చిమానికి వచ్చాను, ప్రతి నరాన్ని తడుముతూ కలవర పెడుతూ. ఈ లండన్లోని కొన్ని ప్రాంతాలను ఏమాత్రం మరుగుపరచగలమా అన్న ప్రశ్న నన్ను వేధించింది. వాటిని ఒక భూకంపంతో మింగివేసి వారిని పూర్తిగా కొత్త జీవితంలో ప్రారంభించాలి. ఒక శుద్ధికరమైన లేతే నదిలో ఉంచి అక్కడి నుంచి ఒక జ్ఞాపకం కూడా లేకుండా ఆ జీవితం ప్రారంభం కావాలి. ఆ తర్వాత నేను హ్యాంప్స్టెడ్ హీత్ గురించి ఆలోచించాను. ఒకే ఒక్క త్యాగంతో ఈ ప్రపంచం కాపాడే శక్తిని పొందవచ్చు. అంటే ఈ ఖర్చు లెక్క చూడకూడదు. కానీ మీరు చూడండి, వాళ్ళు మారవలసిందే. ఆ మార్పు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటి పరిస్థితిలో వాళ్ళని ఎక్కడైనా మంచి ప్రదేశానికి పంపించినా ఉపయోగం లేదు. ప్రస్తుత పర్యావరణంలోనే ఉంటూ వాళ్ళు ఇంకా కుళ్ళిపోతూనే ఉంటారు. ఇవి నా గుండెను పగలగొడుతుంది. ఈ అంతులేని ఆశలేని దురదృష్టం, అది మూఢత్వంతో కూడిన అవమానకరమైన పతనం. అదే సమయంలో దాని ఫలితం, దాని మూలం ఇదే. ఇది మరమర చెట్టు లాంటిది. ప్రతి లోని శాంతియుత దృశ్యం ఇక్కడ అనుభూతుల మధ్య ఎంతటి తేడా అయినా ఈ బీద జీవులకి మనమే అన్నలు అక్కలమైతే హాంపెడ్ ఇత్లను మన శక్తిని పొందడానికి మాత్రమే వినియోగించుకునే హక్కు మనకుంది. దానిని ఉపయోగించే వైట్సాపెల్స్ ని కాపాడడానికి ప్రయత్నించాల్సిందే. ఈ ఉత్తరంపై ఒక గౌరవనీయమైన సుప్రసిద్ధ వ్యక్తి సంతకం చేశారు. ఆ పేరును హీనంగా చూసే వారికి వారి పేరు చెప్పలేదు. సాధకుడు. అది విషాదభరితమైన చాలా అందమైన ఉత్తరం. ఇక్కడికి ఆపుదాం.
ఏమైనా అంటే మీరు ఏమైనా మాట్లాడితే లేకపోతే మళ్ళీ తర్వాత నేను మొదటి ప్రశ్న జ్ఞాపకం చేయను. కాదు అది ఏమిటి చెప్తున్నారు అన్నది అంత పెద్ద తెలియడం లేదు. అంటే ఏదో కర్మ గురించి చెప్పారు. ఆ కర్మ అనేది ఏంటంటే ఒకటి చెప్పారు ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా చేస్తే దాని ఫలితమే నెక్స్ట్ జన్మలో వస్తావనేమి లెక్కలేదు. అది జాతీయ కర్మ మీద సామూహిక కర్మ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆ ఏమిటది ఆ, ఒక ఏదో ఆ ఎగ్జాంపుల్ ఏదో చెప్పారు కదా, ఎలాగా నువ్వు మార్చొచ్చు అని ఏవో ఒక స్టోరీ. ఆ స్టోరీ ఏమిటో నాకు అది బోధపడలేదు. అది ఎవరితో పేరో ప్లేసో ఏంటో లేదో మనకు తెలియదు, నాకు తెలియదు. కానీ పోనీ ప్లేస్ పేర్లు వదిలి కథ అసలు విషయం ఏంటో. కథ అర్థం అవ్వలేదన్నా, స్టోరీయా అంటే కథ ఏమిటో చెప్తున్నారు కదా, దాన్ని నువ్వే చెప్పు ఏమిటో. అంటే ఒక ఆవిడ ఇంకెవరైనా వ్యక్తిగతంగా ఏ స్వార్థం అన్ని వదిలేసి ఆవిడ అది 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 బోధపడింది. ఆ తర్వాత ఏదో వంటశాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఏంటి చెప్పిన అంత విషయం. హీనంగా ఉన్నది ఎన్ని పరిస్థితి అంతా. అంటే ఆయన ఆ రోజు భోజనాలు పెట్టాలనుకున్నాడు పిల్లలకి, వంటశాలలోకి వెళ్తే పరిస్థితి ఇలా ఉందని చెప్తున్నాడు. అవును, అది తెలిసింది. ఆ తర్వాత ఏం చెప్పాడు ఏంటో, హ్యామ్స్టెడ్ అని లండన్ అని మళ్ళీ మార్చారు జగాలు. లండన్ లో ఏమిటది ఆ విషయం, అది బోధపడలేదు మాత్రం. లండన్ సంగత నేను చూడదు. ఏమిటో అంటే అది ఏమిటో ఆ కనెక్షన్స్ ఏమిటో అది అర్థం అవ్వలేదు. అంతవరకు వంటశాలలోకి వెళ్ళాడు, దుర్వాసనలు వస్తున్నాయి, ఇలాంటి విషయానికి సంబంధం ఇలా ఇలా అన్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు, అది ఆ పాయింట్. నేను పశ్చిమానికి వచ్చానన్నాడు. ప్రతి నరాన్ని తడుముతూ కలవరపెడుతూ ఈ లండన్ లోకి కొన్ని ప్రాంతాలకు ఏమాత్రం మెరుగుపరచగలమా అన్న ప్రశ్న నన్ను వేధించింది. అంటే లండన్ లో కూడా కొన్ని ప్రాంతాలు అలా ఉన్నాయన్నమాట. అంటే ఉత్తరంలోనే విషయమేమో ఇది. ఇంకాను చెర్రీ గింజలను తీసుకుంటున్నాడే నువ్వు చిన్నపిల్లవాడు అంటే వేధించింది. వాటిని ఒక భూకంపంతో మింగివేసి, అంటే అక్కడ ఉన్నటువంటి నేస్టీ సిచ్యువేషన్స్ ఒక భూకంపంతో మింగివేసి, అర్థమైందా, వారిని పూర్తిగా ప్రారంభించాలి. అంటే వాళ్ళు ఒక డెడ్ ఓల్డ్ హ్యాబిట్స్ లో రాంగ్ వేలో ఉన్నారనమాట. ఈయన అలా అనుకున్నాడు. ఒక భూకంపం వచ్చి అప్పుడేమో ఒక శుద్ధీకరమైన లేతే నదిలో ముంచి అక్కడి నుంచి ఒక జ్ఞాపకం కూడా లేకుండా కొత్త జీవితం ప్రారంభం కావాలి. అర్థమైందా? అంటే అంత రాడికల్ గా మారిపోవాలి అవన్నీ అని అర్థం. అంటే లండన్ లో అలా బాగులేని సామూహిక కర్మ గురించి ఏం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు చూడు, జలియన్ వాలాబాగ్ హత్య అయింది. ఒకసారి విను. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ లో అది సామూహిక కర్మ. అలాగే గుజరాత్ లో కచ్లో భూకంపం బోధపడింది లక్ష్మి, అది బోధపడింది. ఇప్పుడు పాయింట్ అతను చెప్తాడు కదా, వ్యక్తిగతంగా చేసినటువంటి కర్మకి ఫలితం అలాగే ఉంటుంది, మంచికి మంచి చెడ్డకు చెడ్డ ఉండడం. నువ్వే చెప్పావు కదా, సామూహిక కర్మ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ లో ఉన్నావు నువ్వు, ఆ గ్రూప్ లో నువ్వు వాళ్ళందరూ రాంగ్ ఇంటెన్షన్స్ తో ఉన్న గ్రూప్ లో ఉన్నావు, ఆ కర్మ అవును అర్థమైంది, అది అర్థమైంది. ఇప్పుడు ఇతను చెప్పే ఎగ్జాంపుల్ తో ఏమిటి కనెక్షన్ అంటాను. మరి అంటే అక్కడ అంతా అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా మరి కర్మ ఎఫెక్టే. ఇప్పుడు వీళ్ళు తక్కువ అని లేదు, కర్మను బట్టే కదా వస్తాయి. అందుకే పేదవాళ్ళు విక్టిమ్ అవుతున్నారా అంటే పేదవాళ్ళని లేదు అక్కడ అని చెప్పారు కదా. అవును, ఆ కర్మ అన్న దాంట్లో కూడా అని విసెంట్ కూడా అదే సామూహిక కర్మ, ఇవన్నీ గ్రూప్ కర్మ. మనం ఒక గ్రూప్ లో మనకు ఇంటెన్షన్ లేదు. అతను ఇంకో క్వశ్చన్ మొదట్లో వేశారు, ఆ క్వశ్చన్ సమాధానం కనిపించడం లేదు. అతను అన్నారు ఈ దివ్య జ్ఞానం అనేది మన రోజువారీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలకి, వాటికి, దుఃఖాలకి
వీటన్నిటికీ ఏ విధంగా పరిష్కారం చూపిస్తుంది అనే క్వశ్చన్ వేశారు. దానికి సమాధానంగా ఏమీ నాకు చెప్పినట్టుగా అనిపించలేదు. అంటే ఇక్కడ పరిపూర్ణంగా సాధకుడు కర్మ అంటే ఏమిటని ఒకటి వేసాడు. జీవితం తర్వాత ఎంత మాత్రం తర్వాత పరిష్కారం అన్నారు సూచించడం లేదేమో అన్నాడు. కర్మ సిద్ధాంతం జీవితంలో సమస్యలకు పరిష్కారం అని అది ఒక ప్రశ్న వేశారు. ఆ తర్వాత నువ్వన్న ప్రశ్న ఇదే ఈ ప్రశ్నకి ఏమిటి సమాధానం నేను వెయిట్ చేస్తున్నాను కానీ చెప్పలేదు. ఆయన మళ్ళీ సామూహిక కర్మ మీద వెళ్ళిపోయారు. అది అదే కొంచెం డిస్కనెక్ట్ కొంచెం ఉంది. అంటే ఆయన ఏమంటున్నారంటే చూడు, పరిపూర్ణంగా తెలిసి విషయం జీవితంలోని సమస్యలకి ఇది ఎంత మాత్రం పరిష్కారం సూచించలేదేమో అని సాధకుడు అడిగితే అది కాదు, దీనికి వ్యతిరేకంగా నేను చెబుతాను. కర్మ అంటే ఏమిటో దాని సమగ్ర స్వరూపం తెలియకపోయినా అది ఎలా పనిచేస్తుందో మాకు స్పష్టంగా తెలుసు. మేము దాని అంతిమ కారణ స్వరూపం మాత్రం చెప్పలేము. అదే అంటే అల్టిమేట్ కాదు. ఆధునిక తత్వశాస్త్రం కూడా అంగీకరిస్తుంది అన్నారు. ఈ కార్యకారణాల్లో ప్రతి వస్తువుకి అంతిమ కారణం ఏమిటో అనేక సందర్భాల్లో ఎవరికీ తెలియనిది అని అందరూ అంగీకరిస్తారు. అదే అల్టిమేట్ కాజ్ ఏంటో తెలియదు అని. అయితే సాధకుడు ఏమడిగాడు, మానవుని జీవితావసరాలకు పరిష్కారంగా దివ్య జ్ఞానం ఏమి చెబుతుంది? ఈ వేదన వెనకబడిన తరగతులు అన్న పేరుతో పిలువబడే ప్రజలలో కనిపించే దారుణ పరిస్థితులకు దివ్య జ్ఞానం ఇచ్చే వివరణ ఏంటి? ఇప్పుడు నేను దీనికి చెప్తాను. అంటే మనకి దివ్యజ్ఞాన ప్రకారమే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క కర్మని బట్టి వాళ్ళు పుట్టే ప్లేస్ కూడా ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దారుణ పరిస్థితుల్లో అంటే ఆయన చేసిన కర్మలను బట్టి ఆయన అలాంటి పరిస్థితుల్లో అటువంటి కుటుంబాల్లో పుడతాడు. అక్కడ కర్మ ఫలితమే. అసలు ఆ బాడీ ఏది రావాలన్న దానికి కూడా కర్మ ఫలితంగానే వస్తుంది. అది ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, సూటిగా చెప్పాలంటే మా బోధనల ప్రకారం ఈ పెద్ద సామాజిక దురాచారాలు, సమాజంలో జాతి మత కుల లింగ వర్ణ వివక్షతలు, తరగతుల మధ్య భేదాలు, సంపదలు, పెట్టుబడిదారీ వ్యవస్థ, శ్రామిక వ్యవస్థ, ఇవన్నీ సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే కర్మ స్వరూప ఫలితాలే. ఇవన్నీ కూడా కర్మ ఫలితాలే. అర్థమైందా? వినబడుతున్నాదా? వినపడుతున్నారు. మధ్యలో మ్యూట్ చేస్తున్నాను అందుకని. ఈ బాధలన్నీ నిర్దిష్టంగా శిక్షారూపంగా వ్యక్తిగతంగా వారు అనుభవించవలసిన కర్మ ఫలితాలేనా? ఇవన్నీ విచక్షణారహితంగా పేద ప్రజలపై పెడుతున్నట్లు అనిపిస్తోంది అన్నారు. అంత కఠినంగా నిర్వచించబడలేదు అవి అన్నారు. అది తన జీవితంలో వచ్చిన వాతావరణం, స్థితిగతులు, కుటుంబం, అతడున్న ప్రత్యేక పరిస్థితులు అన్ని అతడు గత జన్మలలో చేసిన ప్రతిచర్యకి తగిన ప్రతిఫలంగా ఖచ్చితంగా వచ్చినవే అని పూర్తిగా చెప్పలేము. ఒక వ్యక్తి గత జన్మలో చేసిన పాపాలకి ఇది కేవలం ప్రతిఫలంగా కలిగే ప్రతిఫల కర్మ మాత్రమే కాదు. మనం ఒక అంశాన్ని మర్చిపోవద్దు. ప్రతి అణువు కూడా దాని స్వీయ శరీరాన్ని ప్రభావితం చేసే సాధారణ చట్టానికి లోబడిందే. అక్కడ మనం కర్మ అనే ధర్మం యొక్క విస్తృత స్వరూపాన్ని చూస్తాం. వ్యక్తిగత కర్మల సమాహారం ఆ వ్యక్తులకు చెందిన జాతి యొక్క జాతీయ కర్మగా మారుతుంది. అదేవిధంగా జాతీయ కర్మలు మొత్తం కలిపితే అది ప్రపంచ కర్మగా మారుతుంది. ఈ విషయం మీకు స్ఫురించడం లేదా? అదే గ్రూప్ కర్మ అంటే వ్యక్తిగత కర్మ, జాతీయ కర్మ అంటే ఒక దేశం అంతా, ఇప్పుడు చూడు, ఒక దేశం అంతా ఒక దేశం మీద అరాచకంగా దండెత్తింది, అది జాతీయ కర్మ. ఇప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావో చెప్పు. దివ్య జ్ఞానం ఏ విధంగా పరిష్కారం ఇస్తుంది అని అతను అడిగిన క్వశ్చన్. దివ్య జ్ఞానం అంటే సనాతన ధర్మమే కదా. మనకి కర్మ సిద్ధాంతం సనాతన ధర్మంలో ఉన్నట్టే చెప్తారు. అయితే ఇక్కడ సామూహిక కర్మ అన్నది అంత వివరంగా మనకు తెలియలేదు, కానీ దివ్య జ్ఞానంలో అనిబిసెంట్ కర్మ అనే పుస్తకం రాశారు. అందులో చాలా వివరంగా ఆ కర్మలు అంటే ఆఖరికేమోని ఒక దేశానికి కర్మ ఉంటుంది, ఒక ప్రాంతానికి ఉంటుంది, అలాగ చెప్తారు. అలాగే మనం ఏ పరిస్థితుల్లో పుట్టాలి అన్నది కూడా కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతం ఒక్కటే కాదు, సామూహికం కూడా రెస్పాన్స్. అది పాయింట్. అంతే.
అదే చెప్తున్నా కదా, దుర్మార్గుల యొక్క గ్రూప్ లో ఉన్నాం అనుకో, వాళ్ళతో పాటు మనకి తన్నులు పడతాయి కదా. ఒకడు పట్టుబడిపోయాడు అనుకో, ఆహా వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని అందరినీ శిక్షిస్తారు. మీరు ప్రస్తావించిన విషాదకరమైన విస్తృతులు కేవలం వ్యక్తులకు మాత్రమే చెందవు, దేశానికి మాత్రమే చెందవు, కొంతవరకు సార్వజనీనమైనవే. అందుకే మానవులు పరస్పరం ఆధారపడే విస్తృత మానవ సంబంధాల మార్గంలోనే కర్మధర్మం తన న్యాయమైన సమతుల్యమైన పరిష్కారాన్ని కలగజేస్తుంది. తర్వాత సాధకుడు అయితే కర్మధర్మం అనివార్యంగా వ్యక్తిగతమైనది కాకపోవచ్చునన్న మాటేనా? అవును, నన్ను అర్థం చేసుకున్నావు. ప్రపంచ జీవితంలో శక్తులు సమతుల్యతను తిరిగి స్థాపించాలంటే కర్మకు విస్తృతమైన సాధారణమైన క్రియాశీలక మార్గం ఉండవలసిందే. దివ్య జ్ఞానం అభిప్రాయం ప్రకారం మానవులు పరస్పర ఆధారపడే దౌర్భాగ్యం అనేది విభాజిత కర్మ అనే సిద్ధాంతానికి మూల కారణం. ఇదే చట్టం ప్రపంచంలోని సామూహిక పరిస్థితులకు వివరణ ఇవ్వగలదు. సామూహిక బాధలకు వాటి నివారణకు తగిన పరిష్కారం ఇదే. ఇది ఒక ఆధ్యాత్మిక ధర్మం. ఎవరైనా వ్యక్తి తన వ్యక్తిగత లోపాలను అధిగమించి ఎదగాలంటే వీలైనంత వరకు తాను భాగస్వామిగా ఉన్న సమూహం అంతటినీ ఉద్ధరించాలి, అంతే కదా. ఇప్పుడు అందరినీ ఉద్ధరిస్తేనే తన టీచింగ్స్ కూడా అర్థం అవుతాయి. అందుకని తను ఒక్కడే పైకి ఎదిగిపోవాలంటే అది జరగదు. ఈ పాయింట్ అర్థమైందా? ఇది బాధపడి ఇది సులభంగానే ఉంది, దీనికి ఏం ప్రాబ్లం లేదు. అంటే మనం మైండ్ లో అవన్నీ అంటే కర్మ అంటే అవి తెలియకుండా మనలో పనిచేస్తాయి, వదిలేస్తే మనకు అర్థం అవుతుంది. అయితే ఈ విభాజిత లేదా జాతీయ కర్మ అన్నది ఒక విధంగా చెప్పాలంటే సామూహిక కర్మ లేదా ప్రక్రియ ఏదైనా ఉందా? ఒక విస్తృత పరిధిలో సామూహికంగా కాకుండా అది తన సహజమైన న్యాయమైన పూర్తి స్థితికి ఎలా చేరుకోవచ్చు? సాధారణ సమాధానం విజ్ఞానం. సాధారణ నిబంధన ప్రకారం మనం జీవిస్తున్న యుగాన్ని ఒక పరిమితిగా తీసుకుంటే కర్మధర్మాన్ని దాని ఫలితాలతో వేగవంతం చేయడం లేదా ఆలస్యం చేయడం సాధ్యపడదు. కానీ ఒక విషయం స్పష్టం, ఈ రెండు దిశలలోనూ అంటే వేగవంతంగా చేయడానికైనా లేదా ఆలస్యం చేయడానికైనా ఇంకా మనం తగినంతగా ఏ ప్రయత్నాలు చేయలేదు, అసలు ప్రయత్నించలేదు. ఇప్పుడు నేను ఒక జాతీయ కర్మ ఆవేదన దశను వివరంగా చెబుతున్నాను. అది విన్న తర్వాత వ్యక్తిగత బంధుత్వ సామూహిక కర్మలు పనిచేస్తున్నాయన్న విషయాన్ని అంగీకరిస్తే ఈ దుష్ట ఫలితాలు ఎక్కడి నుండి వచ్చాయని మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన వాళ్ళు నీళ్లు దొంగతనం ఇప్పుడు వెళ్ళిపోయింది చేసేది 6 నెలలు. అయితే ఆడవాళ్ళని కూడా మనం వాళ్ళందరూ బాధ్యులే అన్నట్టుగానే ఫీల్ అయ్యాం. అంటూ ఒక ఆవిడ కోసం చెప్పారు కదా, అదంతా చేసి అయిపోయింది. నేను చెప్తున్నాను. తర్వాత నేను హాంస్టెడ్ హీత్ గురించి ఆలోచించాను. ఒక్క త్యాగంతో ఈ ప్రజలను కాపాడే శక్తిని పొందవచ్చు, ఒకే ఒక్క త్యాగంతో. ఇప్పుడు నీకేమీ అర్థం కాని లేదు కదా? నడుస్తున్నది కదా, ఒక 2-3 సార్లు ఇలాంటివి చదివితే తప్ప మనకి ఏంటంటే క్లారిటీ రాదు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చూడు, మనం అలవాటు అవ్వలేక ఇలా ఫీల్ అవుతున్నాం, కానీ అలవాటు అవుతే అర్థం అవుతుంది. రెండోది ఏంటి తెలుసా, కంటిన్యూస్ అలా చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, అది ఎక్కడైనా మనకి అర్థం కాని విషయం ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినా సరే అది నించొని ఆలోచించడానికి టైం ఉండదు. చదువుతానన్నాను. ఒక్కొక్కటి అంటే అది చెప్పడం కష్టం అంటే మళ్ళీ నేను అలా చెప్పడం కష్టమే.